రాబోయే రోజుల్లో వేములవాడ మరింత అభివృద్ధి చెందాలని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ చెన్నమనేని వికాస్ అన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమకు ఓటేసిన నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన ఆది శ్రీనివాస్ కి అభినందనలు తెలిపారు. తాము చేసే సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండి వారి బాగోగులు చూసుకుంటామని చెన్నమనేని వికాస్ అన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది. వేములవాడ నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ గారు గెలవడం జరిగింది. మరి వారికి నా శుభాకాంక్షలు. మరి నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అది కాకుండా కార్యకర్తలు నా కోసం ఎంతో కృషి చేసింది. మరి ప్రతి ఒక్క కార్యకర్తలకు, మండల అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా వారందరూ గెలుపు కోసం కష్టపడ్డారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వేములవాడ ప్రజల గురించి నేను ఆలోచన చేస్తా. ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు నేను ముందుంటాను. సేవా కార్యక్రమాలు మరి వేములవాడని అభివృద్ధి చేయడమైన ఆశయంగా ముందుకు నడవబోతున్నాను. మరి కార్యకర్తలు కూడా అండగా ఉంటానని మనం తీసుకుంటూ మనము ఖచ్చితంగా మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రజల పక్షాన ఎల్లప్పుడూ నేను పోరాటం చేస్తా అని సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా బలోపేతం చేసి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇంకా ముందుండాలని కార్యకర్తల అందరూ చెప్తూ వాళ్ళకి అండగా ఉండి ఖచ్చితంగా బీజేపీని ఒక శక్తిగా కూడా ఇప్పటికే మరి భారతీయ జనతా పార్టీ స్టేట్లో పర్ఫార్మెన్స్ బాగుంది. గత ఎలక్షన్లో తీసుకుంటే ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు 4 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ల నాటికి బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రావడానికి ఖచ్చితంగా ఈ నియోజకవర్గ స్థాయిలో నా వంతు కృషి చేస్తా అని మనం చేసుకుంటూ మరి ముఖ్యంగా ప్రజలందరికీ, కార్యకర్తలకు, మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.